యాహ్! హలో అండి. గుడ్ మార్నింగ్. హలో వినిపిస్తుందండి సరిత గారు? యెస్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ప్రిపేర్ అయ్యారా అండి? ఓకే మ్యామ్. ప్రిపేర్ అయ్యాను. ఆల్ బేసిక్స్. ఓకే. మనం స్టార్ట్ చేద్దామా అయితే? ఓకే. అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ యాజ్ టీజ్‌గా ఉన్నది ఉన్నట్టుగా చదివేసి అట్లా కాకుండా కొంచెం లాజికల్‌గా ఆలోచిస్తూ ప్రిపేర్ అయ్యారంటే మర్చిపోరు తొందరగా. అప్పుడు క్వెషన్ ఉందనుకోండి, క్వెషన్‌కి ఆన్సర్ అనుకోండి అది చదువుకుంటుంటే ఆ కాసేపు ఉంటది. తర్వాత మర్చిపోతాం. అన్నీ గుర్తుపెట్టుకోలేం. బట్ జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఈజీగా గుర్తుంటది. ఆ క్వెషన్ ఎలా అడిగినా ఆన్సర్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు అక్కడ ఇచ్చిన క్వెషన్స్ సేమ్ అదే క్వెషన్స్ నేను అడిగాననుకోండి, మామూలుగా చదివేసి చెప్పేస్తారు. అట్లా కాకుండా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లాగా క్వెషన్స్ అడిగామనుకోండి, మీరు ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఎళ్ళినా గూడా ఈజీగా మేనేజ్ చేయగలుగుతారనమాట ఇంటర్వ్యూ. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ గాబట్టి జస్ట్ ఒక చూద్దాము. ఎలా మీరు పెర్ఫార్మ్ చేస్తారో దాన్ని బట్టి మీకు ఇంకా ఎలా టిప్స్ ఇవ్వాలి, ఎలా ప్రిపేర్ చేపిచ్చాలి అనేది నేను ప్లాన్ చేస్తా. యాహ్! ఫస్ట్ యాహ్! సమత గారు. Yes, ma'am. యాహ్! మనము స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. Okay, ma'am. యాహ్! ఏ ఇంటర్వ్యూకెళ్ళినా, ఎన్ని కంపెనీస్‌కెళ్ళినా లైక్ ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా వాళ్ళు అడిగే ఫస్ట్ క్వెషన్ వచ్చేసి టెల్ మీ Self. అబౌట్ యువర్ సెల్ఫ్. Yes, ma'am. ఈ క్వెషన్ అనేది మనం ఫస్ట్ ప్రాపర్‌గా డిజైన్ చేసుకుంటే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది అక్కడే వచ్చేస్తది వాళ్ళకి. Yes, ma'am. యాహ్! ఒకసారి మీకు తెలిసిన ఫార్మాట్‌లో మీ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. Yes, ma'am. Good morning, ma'am. Myself, Samata. I am from Hyderabad. I did my graduation in Aurora's PG College, Ramantapur, and I completed my UG in Apurva College, Karimnagar, and my plus 2 and 10 ACC completed in my village. So coming to my short-term goal is I want to place in a reputed company, and my long-term goal is I want to prove myself in my work area. And my hobbies are cooking, decoration, and singing. My strengths are adapt to any environment and eager to learn new things. That's all about myself, ma'am. యాహ్! ఇక్కడ మీరు ఇక్కడి వరకు చెప్పారంటే జస్ట్ ఒక ఫ్రెషర్‌గా వెళ్తే సరిపోతదండి ఇది. Yes, ma'am. కానీ మనము ఎళ్ళబోయేది ఏంటంటే, మనము ఒక ఇంటర్న్‌షిప్ పెట్టుకొని ఎళ్తున్నాం కాబట్టి, Okay, ma'am. ఆ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పాలి. బట్ ఇప్పుడైతే మీకు ఇంకా ఏం కంప్లీట్ కాలేదు కాబట్టి, Mm-hmm. ఊరికే డిజిటల్ మార్కెటింగ్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు. జస్ట్ నెక్స్ట్ చేస్తాను. ఆ! ఓకే మ్యామ్. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు టూల్స్ అంటే మనకు మాడ్యూల్స్ ఉన్నాయి కదా! ఆ మాడ్యూల్స్ కూడా కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి దాంట్లో. ఈ మాడ్యూల్స్ ఓకే. మీద వర్క్ చేశాను అని చెప్పేసి అవి కూడా ఇంక్లూడ్ చేస్తే ఓకే మ్యామ్. బెటర్ అనమాట. వాళ్ళకి ఒక ఐడియా వస్తది వీటి మీద. పర్లేదు మీరు ఇంగ్లీష్ మంచిగానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి ఇంటర్వ్యూ మీరు ఈజీగానే ఫేస్ చేయగలుగుతారు. మీరేం ఓకే మ్యామ్. టెన్షన్ పడకుండా క్లియర్‌గానే చెప్పేశారు. ఫాస్ట్‌గా. యాహ్! వాట్ ఈస్ ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ? Off page SEO is nothing but working outside the website, like creating backlinks from other websites, ma'am, to get to improve our website authority and ranking. యాహ్! ఓకే. వాట్ డైరెక్టరీస్ విల్ డూ? Sorry, ma'am. వాట్ డైరెక్టరీ సబ్మిషన్స్ విల్ డూ? Directory submission means we are submitting our website in directories to improve our website ranking, ma'am. వెబ్‌సైట్ ట్రాకింగ్ కదా! అక్కడొచ్చేసి మనము No, బ్యాక్ లింక్. getting backlinks, ma'am. Yes, ma'am. ఇది Yeah, get backlinks. బ్యాక్‌లింక్స్. నెక్స్ట్ హౌ టు ఇంప్రూవ్ యువర్ వెబ్‌సైట్ ర్యాంక్? 1 second. హౌ టు Ma'am, ఇంప్రూవ్ యువర్ వెబ్‌సైట్ ర్యాంక్? I didn't get you properly, ma'am. హౌ టు ఇంప్రూవ్ యువర్ వెబ్‌సైట్ ర్యాంక్? We have to improve our website ranking. We need to
submit our website in social bookmarking sites, ma'am. ఇంకా మిగతావి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దాంట్లో. Search engine sites and article submissions. Yeah. Yeah, these are all improve our website ranking. నెక్స్ట్ మనం ఇంకా టాపిక్స్ ఇంక్లూడ్ చేసే కదా అవి కూడా ఇంక్లూడ్ చేయొచ్చు అన్నమాట. Yes, ma'am. ఓకే, మంచిగానే ప్రిపేర్ అయ్యారు, పర్లేదు, మంచి ఫ్లోగానే కరెక్ట్గానే వెళ్ళిపోతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇవి సింపుల్ క్వశ్చన్స్. నెక్స్ట్ yes. నేను ఇంకో అడ్వాన్స్డ్ లెవెల్ పంపిస్తాను నెక్స్ట్. Okay, ma'am. ప్రిపేర్ అవ్వండి, పర్లేదు. ఓకే, హౌ యూ ఫైండ్ అ గుడ్ బ్యాక్లింక్స్? Find good backlinks. ఓకే, గుడ్ బ్యాక్లింక్స్ అంటే ఏం కదండి, హై డొమైన్ అథారిటీ సైట్స్, Yes, ma'am. Right, ma'am. కేటగిరీ, నిచ్ కేటగిరీ సైట్స్ గుడ్ బ్యాక్లింక్స్ కింద కన్సిడర్ చేస్తాం. Yes, ma'am. ఓకే అండి, పర్లేదు, మీరు బాగానే ప్రిపేర్ అయ్యారు, మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఇదే కంటిన్యూ చేయండి అంటిల్ మన కోర్స్ అయిపోయే వరకు. Sure, ma'am. Okay, ma'am. ఎందుకంటే ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చినా, ఇన్ కేస్ మీరు కోర్స్ ఒక 2 months 3 months అయిపోయిన తర్వాత నుంచి మీరు అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూస్కి. Okay, ma'am. ఈ లోపల ఏదన్నా వచ్చేస్తే కూడా మీరు వెళ్ళిపోవచ్చు కదా. Yes, ma'am. ఉండకుండా మనం అందుకని ఫస్ట్ నుంచే మనము ప్రిపేర్ అయ్యి Okay, ma'am. యా